ఇప్పుడు మనతో తెలంగాణ రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఒక్లాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. వారితో పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ప్రస్తుతం లేటెస్ట్గా స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి. వాటిలో ప్రధానంగా 42% మా వాటా మాకు ఇస్తేనే మరి స్థానిక ఎన్నికలు జరగనిస్తాం, లేకుంటే లేదని బీసీ సంఘాలు చాలా గట్టి పట్టుదలతో ఉన్నాయి. అసలు సాధ్యమవుతుందంటారా 42% ఇవ్వడం? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మేము చాలా శాస్త్రీయంగా గణాంకాలు చేసినాం. 42% సంబంధించినటువంటి బిల్లులను రాష్ట్రపతి గారికి పంపించినాం. వారి ఆమోదానికి ఉన్నాయని వారు చెప్తున్నారు. మేము అనేక సందర్భాల్లో మీరు ఈ 42% నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి లెక్కలు ఏం చేసిండ్రు, దాని వెంబడి ఏమి నివేదికలు ఉన్నాయి, దాని వెనుక ఏమి అధ్యయనంతో కూడినటువంటి నిపుణుల యొక్క సిఫారసులు ఉన్నాయి అని చెప్పి మేము చాలా స్పష్టంగా అడిగినాం. దానికి ఇంతవరకు సమాధానం లేదు. వేసినటువంటి డెడికేటెడ్ కమిషన్ కూడా ఆగమేఘాల మీద నివేదిక ఇచ్చింది. దాంట్లో సంపూర్ణంగా గణాంకాలు ఉన్నాయని చెప్పి మేము నమ్మడం లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ సర్వే జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అది పూర్తి కాకముందే ఈయన నివేదిక ఇచ్చాడు. డెడికేటెడ్ కమిషన్కు భూసాని వెంకటేశ్వరరావు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే ఆయన ముందే నివేదిక ఇవ్వడం జరిగింది. మరి 42% నువ్వు ఒక బీసీలకే ఇవ్వాలంటే ఎస్సీల జనాభా ఎస్టీల జనాభా మొత్తం కలిపితే 70% అవుతుంది. 70%కి కావాల్సిన అంటే ఎస్సీ ఎస్టీలు అంటే జనాభా ప్రకారం రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి కాబట్టి వాళ్ళది పక్కన పెడితే కేవలం బీసీలకే 42 ఎట్టిస్తావు అనేటువంటి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమి సాధికారికమైన గణాంకాలు ఉన్నాయని చెప్పి మేము సూటిగా అడుగుతున్నాం. దానికి ఇవాడి వరకు కూడా ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. 100% లేదండి. ఇవాళ కూడా నిన్న మొన్న ఏమవుతుంది, మేము 242 ఏది కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్సెస్ను తయారు చేసినామని చెప్పి కొత్తగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి అనేటువంటి పెద్ద ఆయనతో ఒక కమిటీ వేసినామని ఏ ఆధారంగా వేసారు మీరు? సర్వే మీద అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేస్తే ఆ కమిటీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసినరా, లేకపోతే 340 అధికరణ కింద వేసినరా, లేకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏ అధికరణ ఆధారంగా కమిటీని వేసిర్రు, దానికి ఏం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చిండ్రు? ఇవాళ రిపోర్ట్స్ ఒకవైపు బిల్లులు రిపోర్ట్లన్నీ కూడా మీరు రాష్ట్రపతి గారి ఆమోదానికి పంపినాక మళ్ళీ ఈ కమిటీ అని కొత్తగా వచ్చి మళ్ళీ వీళ్ళు సిబిఐ అంటే కాంపోజిట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అట, ఇదంతా కూడా ఎట్లున్నదంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లెక్క అనిపిస్తున్నది. సార్ మీరేమో ప్రభుత్వం దగ్గర కరెక్ట్ డాటా లేదు, మేము నమ్మే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. కానీ పిసిసి అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము 42% ఇచ్చినా కానీ స్థానిక ఎన్నికలకు మేము వెళ్ళే పరిస్థితి ఉంది, ఖచ్చితంగా 42% ఇచ్చే వెళ్తామంటున్నారు. ఎట్లా పోతారు మీరు ఏమి మీ నివేదిక ఇప్పుడు మీరు డెడికేటెడ్ కమిషన్ ద్వారా అధ్యయనం చేయించారు, ఆ నివేదికలు ప్రభుత్వానికి సమర్పించారని మీరే చెప్పుకున్నారు. మరి దాన్ని శాసనసభలోనో శాసన మండలిలోనో ఆ నివేదికలను ఎందుకు టేబుల్ చేయలేదు? దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? అందరి అభిప్రాయాలు ఎందుకు కనుక్కోలేదు? పూర్తి శాస్త్రీయమైన లెక్కలు మీ దగ్గర ఉంటే, 50% దాటడానికి కావాల్సినటువంటి అధ్యయన నివేదికలు మీ దగ్గర ఉంటే, కమిషన్ల సిఫారసులు మీ దగ్గర ఉంటే, అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టలేదు? ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు? ఇవాటి వరకు నేను నివేదికలు ఎక్కడున్నాయంటే ఇవన్నీ తెలియదు. ఒకవేళ ఇప్పుడే కనుక 42% బీసీలకు వాటాను కల్పించకుండా స్థానిక సంస్థల కోసం ప్రభుత్వం వెళ్తే ఎటువంటి పరిస్థితులు పరిణామాలు తలెత్తాయి? చాలా ఇబ్బంది అవుతుంది. బీసీలకు మోసం చేసినట్టు అవుతుంది. బీసీలు ఖచ్చితంగా తమ యొక్క నిరసనను వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం చాలా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వాతావరణం ఏర్పడుతుంది. 160 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, డెడికేటెడ్ కమిషన్ అన్నారు, చర్చలు అన్నారు, నివేదికలు అన్నారు, కమిటీలు అన్నారు, రాష్ట్రపతి పోయిందన్నారు. ఈ హంగామంతా ఎందుకు చేసినట్టు? మీరు 42% నిలబెట్టుకునే శక్తి మీ దగ్గర లేనప్పుడు మాతో కాదని ఆనాడే అనాల్సి ఉండే కదా. ఈ హంగామా ఎందుకు, ఈ ఆర్భాటం ఎందుకు, ఈ శాస్త్రీయ స్థాయిలో చేసినామని చెప్పడం ఎందుకు? మీరు దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకోవడం ఎందుకు? నేను అదే అంటున్నాను. ఎక్కడ మీ పిసిసి అధ్యక్షుల వారు ఉన్నటువంటి సమావేశంలోనే నేను నేరుగా మాట్లాడినా, మీరు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నా అంటున్నారు. మీరు 9వ షెడ్యూల్లో పెట్టమని మంత్రివర్గంలో ఆమోదం చేశారా? అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదం చేశారా? రాష్ట్రపతి గారికి పంపించారా? కేంద్రానికి పంపించారా? మీరు 9th షెడ్యూల్లో పెట్టమని చెప్పి ఒక తీర్మానం కూడా చేయనటువంటి వాళ్ళు ఢిల్లీకి పోయి ఎట్లా డిమాండ్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ కాగితమే లేదు కదా. రాష్ట్రపతి గారికి పంపించింది ఏమిటి? పంపినటువంటి బిల్లులను ఆమోదించి వెనక్కి పంపమని. ఈ పంపినటువంటి బిల్లులకు కావాల్సినటువంటి సాధికారిక నివేదికలు కానీ అధ్యయనంతో కూడినటువంటి సమాచారాలు కానీ లేకపోతే రాష్ట్రపతి గారికి ఎందుకు సంతకం పెడతారు? సార్ మీరు ఇన్ని ఏళ్ళుగా బీసీ ఉద్యమంలో పాల్గొన్నారు, బీసీల కోసం బీసీల పక్షాన మీరు పోరాటం సాగిస్తున్నారు. 2029లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల పక్షాన ఒక రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా? అది ఆలోచించాలండి. ఇప్పుడు
అదొక పెద్ద చాలా కాలంగా అనేక సామాజికవేత్తలు కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కావచ్చు, బీసీలకు జనాభా ప్రకారం చట్టసభల్లో అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అంటే కొంతమంది ఒక రాజకీయ పార్టీ కూడా ఆవిర్భావం జరగాలని రాజకీయ పార్టీ లేకపోవడం వల్లనే బీసీలు నష్టపోతున్నారని ఒక వాదన కూడా ఉంది. కావచ్చు, దానిదే ఉన్నది. అది కూడా ప్రధానమైంది. మాలాంటి వాళ్ళం విద్యార్థి దశ నుండి ఉద్యమాల్లో ఉన్నప్పటి నుండి కూడా ప్రత్యేక రాజకీయ పార్టీ రావాలి, ఎవరి జనాభా తమాషా ప్రకారం వారికి అవకాశాలు రావాలి. అసలు మీరు శాసనసభ, శాసన మండలి, రాజ్యసభ వరకు పోతున్నారు, కానీ ఇప్పటి వరకు ఈ 130 కులాల్లో వార్డు మెంబర్లు కానటువంటి వాళ్ళు ఉన్నారనేది మా బాధ. సర్పంచులు కానటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక ఎంపీటీసీ కానటువంటి వాళ్ళు ఉన్నారని మేము అంటున్నాం. రాజకీయ వెనుకబాటుతనం చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆ రాజకీయ వెనుకబాటుతనాన్ని సాధికారికంగా అధ్యయనం చేయడానికి కావాల్సినటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదు. అది కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సార్, మీరు అంటున్నారు అనేక ప్రాంతాల్లో బీసీలు ఇప్పటి వరకు కూడా ఒక చిన్న పదవిని కూడా దక్కించుకోలేకపోయారని అంటున్నారు. మరి ఇన్నేళ్ల పాటు కొనసాగినటువంటి బీసీ ఉద్యమం దాని ఫలితం దక్కనట్టేనా? దాని ఫలితంగానే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి, దాని ఫలితంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి, దాని ఫలితంగానే రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చాయి, దాని ఫలితంగానే రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ వచ్చింది, దాని ఫలితంగానే ఇవాళ మనం అనేకమైనటువంటి ఓవర్సీస్ స్కాలర్షిప్ లాంటివి వచ్చాయి, దాని ఫలితంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయి. ఇవాళ రాజ్యాధికారం వైపు బీసీలు ఆలోచిస్తున్నారు. మా జనాభా తమాషా ప్రకారం మాకు సీట్లు కావాలంటున్నారు. ఇవాళ నేను ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కొంతసేపు ఈ స్థానిక సంస్థలు 42% అనేది పక్కన పెట్టండి. మీరు ఇచ్చేటటువంటి నామినేటెడ్ పదవుల్లో 42% ఇస్తున్నారా? మీరు ఇచ్చేటటువంటి మంత్రి పదవుల్లో 42% ఇస్తా ఉన్నారా? మీరు రేపు పొద్దున మీరు 42% అనేటువంటి దాన్ని ప్రతి రంగంలో మీరు అమలు చేయగలుగుతారా? అది కదా ఇవాళ చిత్తశుద్ధి. మీ చేతిలో లేనటువంటి దానికి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రపతి గారు ఆమోదమా, లేకపోతే రేపు పొద్దున సుప్రీంకోర్టు, హైకోర్టులలో కొట్టుకుపోతుంది అనేది పక్కన పెట్టండి. మీరు ఇచ్చినటువంటి నియామకాల్లో, మీరు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి వరకు 42% ఇవ్వగలిగినరా? అది కదా ఇవాళ మీ చిత్తశుద్ధి. సార్, ప్రధానంగా ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చాలా వేగంగా, చాలా శక్తివంతంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతున్నట్టు అనిపిస్తున్నది. ఒకవేళ భవిష్యత్తులో ఆయన కనుక ఏదైనా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తే మీలాంటి వాళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం తప్పనిసరి అండి, కావాలని కోరుకుంటున్నాం కదా. తప్పనిసరి ఆయన వరంగల్లో మీటింగ్ పెట్టినప్పుడు మేము అందరం పాల్గొన్నాం కదా. ఆర్ కృష్ణయ్య గారు, నేను అందరం పోయినాం కదా. ఓపెన్గానే చెప్పినాం కదా, బీసీలకు ఒక రాజకీయ వేదిక కావాలి, బీసీలందరూ కూడా సంఘటితం కావాలి, ఎవరి జనాభా తమాషా ప్రకారం వరకు అవకాశాలు రావాలి, రాజ్యాంగం అందరికీ సమానమైన ఫలాలు ఇవ్వమన్నది. 76 సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ అయిన వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, అయిన వాళ్ళే ఎమ్మెల్సీలు అవుతారు, అయిన వాళ్ళే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు వాళ్ళే అవుతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితులు ఏంటి? 170 కులాల్లో ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, 60 కులాలు ఇంతవరకు వార్డు మెంబర్లు కూడా కాలే. ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలి. ఊరికేనే లిప్ సర్వీస్ కాదు, లిప్ సర్వీస్ చేయడం ద్వారా లాభం లేదు. మీ విధానాలలో మీరు ఇచ్చేటటువంటి మీ యొక్క సంస్థాగతమైనటువంటి మీ పదవులలో బీసీలకు అవకాశం ఇవ్వండి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, ఈ ఏ పార్టీ అయినా బీజేపీ కావచ్చు, మీరు ఇప్పటి వరకు మీరు జనాభా తమాషా ప్రకారం మీ జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే మీరు రాష్ట్ర కార్యవర్గాలు కావచ్చు, లేకపోతే మిగతా మోర్చాలు కావచ్చు, వాటిల్లో బీసీలకు ఎంతవరకు అవకాశాలు ఇచ్చారు? కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకులుగా వాడుకొని వదిలేసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీ ఆవిర్భావం తప్పనిసరి. ఆ రాజకీయ పార్టీకి అన్ని రాజకీయ పార్టీలో బీసీలు రావాలి. ఇక ఎక్కడో ఓ దగ్గర బానిసలుగా బతకడం, వాడు ఇచ్చినటువంటి పదవి కోసం పెదవులు మూసుకునేటటువంటి విధానాలు మానుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రేపు పొద్దున తీన్మార్ మల్లన్న కనుక రాజకీయ పార్టీ పెడితే వారికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తాం. బీసీ యొక్క ఎజెండాను ఎగరవేయడానికి తప్పనిసరిగా కదం కదుపుతాం, ముందడిగే సాగుతాం. సార్, చివరి ఒక ప్రశ్న. మీరు గత ప్రభుత్వంలో మీరు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఈసారి కూడా మీకు ఆ పదవి లభించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరే తీసుకోలేదు, వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. 42% ఇచ్చే పరిస్థితి లేదు. నేను విద్యార్థి దశలో బీసీ ఉద్యమ నాయకుడిని, తర్వాత బీసీ సంక్షేమ సంఘం నాయకుడిని, 3 సార్లు మెంబర్గా చేసిన, చైర్మన్గా చేశా. ఈ గవర్నమెంట్లో కూడా నేను 9 నెలలు ఉన్నా. ఆయన 42% ఇవ్వడానికి కావాల్సిన పద్ధతులే పాటిస్తలేడు, ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తలేడు. ఏమీ చేయకుండా ఓకే చూమంతరు చూపిస్తూ దేశానికి ఆదర్శం మాటల్లో కాదు, ఆదర్శం చేతల్లో ఉండాలి. కాబట్టి 40 ఏళ్ళుగా జాతి కోసం పనిచేసిన ఒక బీసీ కమిషన్ చైర్మన్ మళ్ళీ రెన్యువల్ కాకపోతే నాకు పోయేదే ఉన్నది. అందుకని నాకు జాతి ముఖ్యం, నాకు పదవులు అవసరం లేదు. నాకు వగలబన్న కృష్ణమోహన్ రావు అనడం ఎక్కడ పోయినా గుర్తుపడతారు, ఏ పదవి లేకున్నా. అది సరిపోదా? కాబట్టి ఇవాళ నేను ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేసేది ఏంటంటే, ఈ 42% అని అరచేతిలో వైకుంఠం చూయించి చూమంతరు చేయకండి. మీరు దయతో ఇప్పటికైనా ఒక స్వతంత్ర కమిషన్ వేయండి.
మీ సర్వేను సమగ్రంగా అధ్యయనం చేయించండి. మీరు మళ్ళీ అసెంబ్లీని సమావేశపరచండి. 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సినటువంటి రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియలు చేయండి. వెంటనే ఇవాళ రాష్ట్రపతి గారి దగ్గర బిల్లులు ఉన్నాయి కాబట్టి అఖిలపక్షాన్ని తీసుకుపోయండి, రాష్ట్రపతి గారిని కల్పించండి, బిల్లులు ఆమోదమయ్యేటట్టు చూడండి, 42% అమలు చేయండి. అప్పుడు మిమ్మల్ని నమ్ముతారు. అప్పుడు మీరు దేశానికి ఆదర్శంగాని ఊరికనే ఏది చేయకుండా ఏ ప్రమాణాలు పాటించకుండా 42% ఇదిగో అదిగో అని చెప్పి మీరు బీసీలను అమాయకులు అనుకుంటే మీకు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి నేను తప్పనిసరిగా గమనించాలని మనం చేస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజున మనం వకులాభరణం కృష్ణమోహన్ గారితో ఉన్నటువంటి అంశాలు. వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా బీసీ రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కనుక బీసీలో మోసం చేస్తే ఖచ్చితంగా ఒక బలపైన బీసీ రాజకీయ శక్తి వచ్చే అవకాశం ఉందని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు.